చిచ్చి 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 వీడెవడే నన్ను చూసి కనబడుతున్నాడు ముండా కొడుకు. అమ్మా ఎవరమ్మా? ఏమోనమ్మా, నేను ఇలా వస్తూ ఉంటే మీ అమ్మాయి చిరు చక్కని బొర్రట్టున్నాడే, కాళ్ళు కొడతా ముండా కొడక. వాడి వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ, నన్ను చూసి కనబడతాడు ఏమిటో ముండా కొడుకు. అమ్మ వాళ్ళతో గొడవ ఎందుకే? వాళ్ళు చాలా పెద్ద రౌడీలట. వద్దమ్మా మనకి గొడవ. వాళ్ళు రౌడీలా? ఇంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందిలో కూడా నా మంచం కోళ్ళ కట్టెలు పడేశారు. అబ్బా తెలిసిందా నా సంగతి? ఉండబడిస్తే ఉండమన్న చోట ఉండదు ముండా కొడుకులు. అవునమ్మా. వంట నరకనక వేసామంటే మనం చెప్పిన చోట తక్కువ తీసి పడేస్తారు. అలాగా? అది సరే కానీ ఇక్కడ నీవేం చేస్తున్నావే? అదేనమ్మా, ఆ శ్రీకృష్ణ పరమాత్మను జ్ఞానం చేస్తున్నానే. నా తల్లి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నావా? ఆటలు ఆడుకుంటున్నావా? అవునమ్మా. పాటలు పాడుకుంటున్నావా? అన్ని నువ్వు నేర్పించినవే కదమ్మా. అస్తమానం కృష్ణారామ 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 అని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతారమ్మా మనకు? ఏమిటయ్యా కృష్ణుడు వచ్చి పెట్టేది? కడుపులోకి ఇంత ముద్ద. ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఇంత నాటుకున్నదేమ్మా. ఏ మాటే? ఆ పిచ్చుపురుగు ఉందా కొడుకుని, అబ్బో ఆ అక్కుపక్షి గారిని. ఎవరమ్మా? ఇంకెవరే? ఆ భవానీ శంకరాన్ని ఎంతో ఈడ్చి పారేమని ఎన్నిసార్లు చెప్పానే. అమ్మా అంత సొమ్మ పెట్టిన వారిని ఇంతలోనే ఆవలకు కొట్టలేక చూచుతున్నానే. ఎంత పెట్టాడమ్మా? అదేమిటే తన సర్వస్వాన్ని మనకి దోచి పెట్టాడు కదమ్మా. ఆయన ఏ రోజు ఎంత సొమ్ము తెచ్చి ఇచ్చారో సావధానంగా చెప్తాను. ఆలోచించమ్మా.
పెట్టాడంటావు. ఏంటో వాడు పెండాకుడు మనకు పెట్టింది, కొప్పలమ్మనప్పుడు కొంత పెట్టాడు, రూపలమ్మనప్పుడు పూర్తిగా పెట్టాడు అని ఎంత పెట్టాడు అంత పెట్టాడు అని ఎంతసేపు వాడు పెట్టిందే చెప్తావు కానీ ఒక్క ముండాకుడికి ఎంతమంది పెట్టావని నాకు ఎన్నడైనా చెప్పావమ్మా అసలు? అమ్మా మందు పెడితే చచ్చిపోతారే. చచ్చిపోతారా పిచ్చి పిల్ల? తప్పుకి ఇప్పటి చెప్పు చేతికి వస్తుంది, తప్పేమిటి తప్పు? సానితనం అంటే అలా చేస్తారా అమ్మ? ఎలా చేస్తారమ్మా? నేను చెప్తాను, నేను నేర్చుకో అమ్మా. అమ్మా నేను చెప్తాను, నేను నేర్చుకో అమ్మా. మనము కోరినెత్తిపై అలాగేనమ్మా. సానితనం అంటే ఎలా చేస్తారు కానీ ఇదేమిటమ్మా నా చెట్టు పంటలు తాము. ఓహో అమ్మా మరి నాకు తెలియక అడుగుతాను, నీ కాలంలో నువ్వు అట్లే చేసావా అమ్మా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే అబ్బా ఎందుకమ్మా సిగ్గు, చెప్పవే నేర్చుకుంటాను. అమ్మా? ఆ, నేను సానితనం చేస్తున్న రోజుల్లో ఆ. ఈ చాగల్లిలో ఒక్క మగాడైనా పిల్లలతో కాపురం చేసేవాడమ్మా. అమ్మా త్యాగల వాస్తవులు చాలా మంచివారు, వాళ్ళ మీద నిద్ర వేయకే. ఒకరెనక ఒకరు ఈ ఊరు పెద్దలంతా ఎప్పుడు మన ఇంటికి వస్తూ పోతూ ఉండేవారే. ఓహో ఎవరెవరు వచ్చేవారు తెలుసా? ఎవరెవరమ్మా? మహానుభావుడు మీ నాన్నగారు వేగి చిన్నగారు అయితే ఎప్పుడు మన ఇంట్లోనే ఉండేవారే. అమ్మా మాజీ చైర్మన్ గారు మహానుభావుడు. నాన్నగారు పేరు చెప్పవే. చిన్నగారి పోలికే నీకు వచ్చింది. నాన్నగారు ఎక్కడ పోరండి, ఒక్కసారి కనిపించండి. అమ్మా పిల్లలే. ఆయన లేరు. పరిమి సోమరాజు గారు అయితే మన ఇల్లే వదిలేవారు కాదు. మహానుభావుడు సోమరాజు గారికి నేనంటే ఎంత ప్రాణమే. ఒక్క రోజైనా నన్ను చూడకుండా ఉండేవారు మహానుభావుడు. అమ్మా ఆయన మా నాన్నగారు. వారు మీ నాన్నగారని అది ఈయన కాక అమ్మా ఎక్కడ బాగుందో అని చూస్తున్నానే. అయ్యో పిచ్చి పిల్ల, అప్పులంటే ఆపులు కాదే. పిచ్చి పిల్ల, అప్పులంటే ఆపులు అనుకున్నావా? ఏపుడమ్మా? కాదమ్మా, ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవారు, పులిలాగా ఉండేవాడు మహానుభావుడు. ఇలాంటి మనుషులు అన్నమాట. అవునే, మహానుభావుడు జాన రామాంజనేయుడు గారని అంతెత్తు మనిషి, చాలా ఎత్తుంటారే. అంతెత్తు ఛాతి, బుర్రని సాను, కింది చెప్పులు వేసుకొని మన వీధిన పెద్ద పూలు వచ్చినట్టుండేది. అంతేకాకుండా ఆయనకి ఇంకో ప్రత్యేకత కూడా ఉండేదిలే అమ్మా. ఏమిటమ్మా? అమ్మో అది మాత్రం నన్ను అడగబాటువే. చెప్పవే, సిగ్గెందుకు? తల్లి పెట్టలు చెప్పుకునే విషయాలు కాదమ్మా ఇవి. పర్వాలేదు చెప్పమ్మా. ఏమీ లేదమ్మా. సంతకాడ తెల్లవాడు విడిచిపెట్టేవాడు కదా రామాంజనేయుడు గారు. బలంగా పట్టుకునేవాడు మహానుభావుడు. అబ్బా. అందుకే ఆయన పులితో పోల్చాని. అవునమ్మా. పులంటే అడవుల్లో తిరిగే పులి అనుకున్నావా? అవునమ్మా. అమ్మా ఎంగిలి తినిపించావా? మహా పాపం కదమ్మా. పాపమా? పిచ్చి పిల్ల, పాపం చెప్పమంటే మన దీపమాత చక్కపోతుంది. పాపం ఏమిటే పాపం? అయ్యో అమ్మ, మన కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చి పోసినా వాడు అక్కడ వచ్చేది. మనం ఇంత బందర మిఠాయి రెడ్డి కొరికి వాడి నోటికి అందిస్తే అటువంటి వారికి అలా చేస్తే పాపం ఏమీ లేదమ్మా. అయ్యిందా? సరే కానీ అమ్మా, మరి నేను వయసులో ఉన్నప్పుడు అంత సంపాదించాను, ఇంత తెచ్చి పెట్టాను అని వాపోతున్నావు కదా. మరి నేను పెద్దదాన్ని ఒకసారికి మన ఇంట పూచిక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన తొమ్మంతా ఎక్కడ దాచిపెట్టావే నాకు ఇప్పుడే చెప్పు. అది కూడా అడిగేసావా అమ్మా? అదొక్కటేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏమిటి? ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసి పొట్టు మొన్న కొడుకు వచ్చేవాడి. వంకాయలు వెంకటరామయ్య గారని. ఏమిటి ఆయన కూడా మన ఇంటికి వచ్చాడా? తెల్లవారు లాడుతూ ఉండేవాడు.
వాడు కానీ ఒక పావలకి చేతిలో పెట్టేవాడు కాదే మొండా కొడుకు. డబ్బులు లేవు కావాలి అమ్మ అందుకని ఆయన దగ్గర నుంచి డబ్బు రాకుంటది కాస్త త్రాగుడు నేర్పాల్సి వచ్చినదే త్రాగుడు. తాగుడంటే అమ్మ ఆయన నేర్పడం కోసం నేను కూడా కాస్త 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 తాగేదాన్ని. మరి నేనేం చేయని, నేను తాగకపోతే ఆయన తాగేవాడు కాదు, నాకు ఎక్కకపోతే ఆయన ఎక్కేది కూడా కాదు. ఏమిటో ఎక్కడం కైపు అబ్బా చిక్కు. అందుకని మేము ఇద్దరు సారాయి పుట్టి ఎదురెదురు పెట్టుకొని అమ్మ అదేమిటి అంత హుషారుగా వేసుకొని ఉసూరు దిగిపోయావు? తెల్లవాళ్ళు వేసుకునేవాళ్ళు హుషారుగా వేసుకోవటం ఉసూరు మంట దిగిపోవటం. అమ్మ అందుకని సంపాదించిన మొత్తం సారాయి కొట్లోనే కట్టేసా. అమ్మ వయసులో ఉన్నప్పుడు ఎంత సంపాదించిన వార్ధక్యం వచ్చేసరికి మన ఇంట కూడు గుట్టలు ఉండరాదని మన కులమునకు పెద్ద శాపం అంటదమ్మా. పుష్ప మందార మకరంద కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు మాయిదారి మొండలు. అమ్మ అవి మనమంటే గిట్టని వారు చెప్పే మాటలే. పూర్వపు వీటిలైతే వయసు పడిన వాడకాంతలు వాడిన పొలవల్ల మూచూచుడు వారు కాదమ్మా. మరి ఇప్పటి వారు అమ్మ మరి ఇప్పటి వారి సంగతి తెలుసా? ఎలా ఉన్నారమ్మా? వారకాంతే కాలకల్లా వీళ్ళకి బుద్ధకాంత కనపడిన ఎగాదిగా చుట్టూ బట్టలు తెచ్చుకోవడం. అమ్మా అది ఒక ఈ మధ్య ఒక కొత్త బృందం వచ్చింది. ఏమిటా బృందం? అదేనమ్మా కాలేజీలో చదువుకునే వాళ్ళు మీరు ఏదో అంటారు. ఏమంటాం? స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్. ఆ ముందాకు చక్కగా సంతకాన్ని నవ్వుకుంటూ వస్తారు. తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఆ తొట్టులో పెట్టిన సబ్బు మొక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నారే. ఈ రోజుల్లో శాపాలు పాపాలు ఏమిటమ్మా? అమ్మా అది సరేగానే ఈ ముందాకుడికి ఈ పొట్ట కనిపించలేదు. ఎవరమ్మా? ఆ ఇడిసేసిన ముందాకుడికి ఎవరంటారు ఏమిటి ఎరగనట్టు మీ భవానీ శంకరం గాడు అల్లుడు గారా వాడు ఆడిపోయి 6 మాసాలు అయింది. నా లంగాలు చించి లాల్చీలు గుర్తించుకుంటున్నాడు మందా కొడుకు. వాడి దగ్గర ఏముంది కొబ్బరి పీసు కొట్టాను. అదేమిటమ్మా డబ్బులు లేకపోతే మధ్యది ఇవ్వా? అమ్మ వాడు ఆడిపోయి చాలా రోజులైంది. సరే గాని ఈ పూట ఎవరు వారు అప్పడిగినారట, వారు తప్పక పైకం ఇచ్చిందని వాగ్దానం కూడా చేసినారటమ్మా. అందులోనే వెళ్ళినాడమ్మా. అలా చెప్పాడా? వారెవరిలో పైకి అప్పడుగుతాకి వెళ్ళారట. వారు మూట తీసుకొచ్చి వీరి చేతిలో పెడతారట. మూట డబ్బులు మూట. అవునమ్మా. తీసుకొచ్చి నువ్వు నాకు ఇస్తావు, నేను తీసుకెళ్ళి నా భోషణలో పెడతావు. అలా చెప్పాలి. అలాగే చేద్దామమ్మా. వాడు మాయ మాటలు నమ్ముపోతువే నా మాట వినవే అమ్మ. అసలు ఆయన ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? భవానీ శంకర పని అయిపోయిందని తెలుసుకొని మహానుభావుడు ఈ ఊళ్ళో ఇంకొక నాన్నగారు ఉన్నారా నీకు? ఎవరమ్మా ఆయన? రాంబాబు గారని మహానుభావుడు. ఎంతమంది నాన్నలే నాకు. ఏం చేశారు తెలుసా? భవానీ శంకరాన్ని వెంట పెట్టుకొని మన సొసైటీ బ్యాంక్ తీసుకువెళ్ళి మంచి లోన్ ఇప్పించారే. లోను ఏమి లోన్ ఇప్పించారో తెలుసా? ఏంటమ్మా? సైకిల్ లోన్ ఇప్పించారమ్మా. సైకిల్ లోన్ ఇప్పించారు, బ్రతుకుతాడు కదా. ఆ సైకిల్ తీసుకెళ్ళి ఆ సెంటర్ లో ఓపెనింగ్ చేశాడు. ఇంకేమమ్మా డబ్బుకు లోటు ఉండదు. ఓపెనింగ్ చేసిన గంటకు అప్పులో వచ్చి తలా ఒక్క సైకిల్ ఎత్తుకుపోయాడు. అయితే ఆయన దగ్గర ఏమీ లేకపోవటం ఏమిటి? నీకు నాకు పనికొచ్చేది బారు వస్తువు ఒకటి మిగిలింది. ఎంత బారు వస్తువు? గాలి కొడతారు చూడు, పంపే. ఏ పంపే? గాలి పంపు. ఏం చేస్తారు దాంతో? పిచ్చి పిల్ల అసలు పనంతా పంపుతాడే కదే. పంపింగ్ చేసుకోవడం ఏమిటి? డబ్బులు అడిగినప్పుడల్లా గాలి కొడతాడు. ఎవరికి? భవానీ శంకర్ గారు డబ్బులుంటే రండి, లేకపోతే రావద్దు అని చెప్పు. అమ్మ లోపల నాకు పని ఉంది, వెళ్ళి నేను చూసుకొని రానా? అలాగేనమ్మా. అయ్యో నా కింద పని చూసుకొని వస్తాను.
చెప్పండి అని వెళ్ళిపోతున్నాను. ఏమిటే విషయం? ఈ రోజు మన ఇంటికి అపర కోటీశ్వరుడు, చేతులు ఎముక లేని మనిషి, పూల రంగడగా ఆయన వచ్చారు ఈ రోజు మన ఇంటికి. ఎవరమ్మా? నల్లగా కారు డబ్బాలా ఇంత కొట్టేసుకుని ఉంటారు ఆయననా? ఆయనేని. నువ్వెప్పుడు చూసా అమ్మా? ఈ పూట మన మీద 3-4 సార్లు తారసిల్లాడి. అయ్యో అయ్యో ఎందుకు వస్తారమ్మా? ఆ కళ్ళజోళ్ళ వాళ్ళు, ఆ పిల్లకొచ్చిన వాళ్ళు, ఆ తలమెలిసిన వాళ్ళు, 50 సంవత్సరాలు పైబట్టే వాళ్ళంతా ఎందుకు వస్తారంటే, పూర్వం వయసు ఉన్నప్పుడు వచ్చిపోయిన అలవాటు చొప్పున వృద్ధులైపోయినా కూడా మన గుమ్మం దగ్గర నిలబడి మనకు నమస్కారం చేసి వెళ్ళకపోతే వాళ్ళకి అన్నవారికి తగ్గే పాప. అమ్మా అమ్మా అది సరే కానీ వాళ్ళని ఎక్కడో చూశానన్నావు. అదేనమ్మా, మన పెద్ద మీద వాళ్ళని చూశానమ్మా. వారు నాకు వసూలు కాంపులు ఇచ్చినప్పుడు ఈ తారులా తాడి పెడతమే. నా తల్లి రవంతరం చేసావా అమ్మా? అందుకని ఏం చేశాడు? అరగంటలో 6 కాసులు వేగంగా అర్పించాడమ్మా. అరగంటలో 6 కాసులు అర్పించాడా? ఇంకా కాసేపు యాత్ర పడితే ఏమి ఇచ్చేవాడు కదే. నీ చేయి తగిలింది అనమాటే. నీ చేయి తగిలితే ఎల్లరోడి ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే కదమ్మా. అమ్మ వాడి సారీలో వచ్చినప్పుడు నీకు తెలియచేస్తా కానీ మన డాబా మీద నుంచి చమక్కగా కనిపించాలి. చమక్కులు కనిపించాలా? అమ్మా ఒకసారి పూర్తిగా కనిపిస్తానమ్మా. అమ్మ పూర్తిగా కనిపించకూడదు. కొంచెమే కనిపించాలి. కొంచెం ఎందుకమ్మా? అమ్మ అలా కనిపిస్తే ఇంకా ఏముందో అనుకుంటాడు. ఓహో, మొత్తం ఒకేసారి కనిపించాము ఇంతే కదా అనుకుంటాడు. అర్థమైందా? అది సరే కానీ ఇదేంటి ఈ చీర కట్టుకున్నావు? అయ్యో ఈ చీర కట్టుకోకూడదు అమ్మా. ఆకుపచ్చ అంటే చాలా ఎవరి గ్రీన్ కదమ్మా. ఎవరి గ్రీన్ కాదమ్మా, ఎర్ర చీర కట్టుకోవే. నా భోషాణంలో ఉందిగా. అలాగేనమ్మా. ఎందుకు ఎర్ర చీర? ఎర్ర చీర ఎవరు కొనిపెట్టారు తెలుసా? ఎవరు కొనిపెట్టారు? మా బొంబాయి డిప్లొమా టైలర్ గారు కొనిపెట్టాడు. మహానుభావుడు రాజమండ్రి తీసుకెళ్ళి. ఆ చీర అంటే ఆయనకి ఎంత ప్రాణమో తెలుసా? ఆ ఎరుపు చూడగానే ఎటువంటి వాడైనా పోతాడమ్మా. ఎరుపు అంత మహత్యం ఉందమ్మా. నా ఎర్ర చీర కట్టుకోతల్లి వేలాడే గడేసుకున్నావా? అమ్మా అదేంటి చిన్నబిడ్డ పెట్టావు? నా దగ్గర ఉన్నది ఇదే కదమ్మా. చాలా ఊరుకో. నీ బిడ్డ చిన్నపైతేనేమి, నాది లేదు. అంత బిడ్డ చుట్టూ కలరాళ్ళు మధ్యలో ఎర్రాయి కూడా వేసి ఇచ్చారు మహానుభావుడు. ఎవరమ్మా? ఇంకెవరేమన్నా సత్యబాబు గారు. అంత బిడ్డ ఆయన చేయించారా? సత్యబాబు గారికి ఆ బిడ్డ అంటే ఎంత ప్రాణి. ఒక్క రోజైనా ఆ బిడ్డను చూడకుండా ఉండేవారా మహానుభావుడు? వచ్చేవారు కదా. అమ్మా అది సరే కానీ ఈ చిత్రం ఏంది ఈ పొట్ట నాకు కనిపించలేదు? అవునమ్మా, వద్దు నడక బజార్కి పోయింది. అదిగో పేక వినిపిస్తుందమ్మా. అమ్మా నేను పాలు తాగి వస్తాను. అలాగే రానంటే బొమ్మ ఇక్కడ ఏ పామయ్య లేడు. రామ్మ మరి నేను బజార్ పంపించావా? అక్కడున్న కుర్రవాళ్ళంతా నన్ను చూసుకుంటే హేళన చేస్తున్నారు. హేళన చేశారా? ఏమన్నారు? అమ్మా ఏమన్నా తెలుసా? నువ్వేమన్నావి? నేను నీ కూతునిగా నా కళ్ళతో గట్టిగా ఒకటేస్తుంది.
చిత్ర బజార్కి వెళ్ళావు కదా నువ్వు, బజార్లో నీకు ఎవరెవరు కనిపించారు నన్ను ఏమని అడిగారు? అమ్మా బజార్లో వాళ్ళంతా నిన్ను మీ అమ్మ శ్రీహరి కుమారి వాణిశ్రీ ముద్ర పేరు. నేను శ్రీహరి కుమారినా, మొదల బేబీనా, వాణిశ్రీనా? వాణిశ్రీయా నా భువనశ్రీయా? లాక్కడితే ఎట్టావమ్మా, నా దగ్గరే ఉండే డబ్బాలో ఉండలేదమ్మా ఇక్కడ. అమ్మా అమ్మా ఆ చిల్లర కొట్ట నిన్ను అడిగారమ్మా. చెలగొట్టాయని అడిగారా? బట్టలు కొట్టాను కూడా నిన్ను అడిగారు. ఆయన అడగలేదు, మీ నాన్నగారు జపశెట్టి రామారావు గారు మహానుభావుడు. ఆయన కూడా నిన్ను అడిగారమ్మా. రామారావు గారు నేనంటే ఎంతమంది. అమ్మా అమ్మా ఇంకెవరు అడిగారు? అమ్మా మరి నేను వెళ్తుంటే రామారావు గారు అన్నారు చిత్ర చిత్ర మీ అమ్మ ఏ రంగు చీర కట్టుకుంది అని నన్ను అడిగారు. సరే కానీ మన గుళ్ళో పూజారి గారు కృష్ణ గారు ఆయన కనిపించారా? ఆయన కూడా కనిపించారమ్మా. కృష్ణ గారు కూడా కనిపించారా? అవునమ్మా. ఏమన్నారే? నేను వస్తుంటే చిత్ర ఇక్కడ రావే అన్నారు. నేను గమ్ముకు వెళ్ళనా ఇంత పెద్ద చెప్ప నా చేతిలో పెట్టి పండిస్తాను నేను రమ్మన్నారమ్మా. నాకు పండిస్తానన్నారా? నీకు ఎందుకు పెద్ద గొప్ప చెప్పు ప్రసాదం పెట్టుంటారే, గుడికెళ్ళావు కదా, నాకేమో పండిస్తానన్నారా? ఏ పండు అమ్మా అది? అరటి పండమ్మా. అరటి పంట? నేను ఎత్తే అసలు పంట ఇచ్చేవాడు మహానుభావుడు. వయసులో ఉండగా నన్ను చూసాడు, పిల్లలు తీసి క్రాప్ చేయించుకున్నాడు ఆయన సామాన్యుడు గారిని. అమ్మా ఆయన ఏమన్నారా తెలుసా? ఏమన్నారే? మీ అమ్మ డార్లింగ్ ఏం చేస్తుందని డేట్ కూడా వేస్తున్నారే. నన్ను డార్లింగ్ అన్నారా? అవునమ్మా. అన్నారా? సరే కానీ చెప్ప, బజార్కి వెళ్ళావు కదా నువ్వు, బజార్లో మీరంతా నీకు కనిపించారు కదా? అవునమ్మా. మరి వాళ్ళంతా నాకు ఏమవుతారే? అయ్యో మీరంతా మీ నాన్నగారులమ్మా. ఎంతమంది నాన్న? నాకు ఎంతమంది నాన్న వద్దు, ఏదో ఒక నాన్న పేరు చెప్పు, ముద్దు ముద్దుగా డాడీ 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 అని పిలుచుకుంటానే. ఎంతమందిలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టావు నేను ఎలా చెప్పనే? ఒక పని చేయమ్మా, ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే నాన్నగారు నమస్కారం అండి, నాన్నగారు నమస్కారం అండి. ఎవరైనా షోకుల్లో రైడ్ కనిపిస్తే బావగారు బాగున్నారా, హలో బావగారు బాగున్నారా, ఎవరైనా ఆరిపోయిన ఉన్నప్పుడు కనిపిస్తే అన్నయ్య గారు నమస్కారం అండి. మనం చెప్పక్కర్లేక వాడే వెళ్ళిపోతాడు. మహానుభావుడు శ్రీనివాసరావు గారి అసలు మీ నాన్నగారు. ఆయన వస్తే నీకు పోయేదేమో నాకు ఇబ్బంది కానీ. సరే కానీ చెప్పమ్మా, మన ఇంటికి నా కోసం పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎలా పిలుస్తావు? ఎలా పిలవాలి? రండి నాన్నగారు, రండి నాన్నగారు, రండి పెద్దనాన్నగారు, రండి పెద్ద నాన్నగారు అని పిలవాలి. మరి అక్కయ్య కోసం వస్తారు కుర్రోళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకుని బయట వేసుకొని. అవునమ్మో. బాహుబలి 2 లాగా. అవునమ్మా. వాళ్ళు ఎలా పిలుస్తావు? ఎలా పిలవాలి? రండి బావగారు, రండి బావగారు, రండి మామయ్య గారు, రండి మావయ్య గారు అనాలి. మరి నీ కోసం వస్తారు చిన్న పిల్లలు లెక్కలు వేసుకొని షార్ట్లు వేసుకొని, వాళ్ళు ఎలా పిలుస్తారు? మన కన్నప్పతో చంపినంత పాపం తగ్గుద్ది. నువ్వు అన్నయ్య అని పిలిచాడు, అక్కడే పడిపోయాడు చూడు కింద. అలా పిలవకూడదు. ఎట్లా పిలవాలమ్మా? నారాయణ నారాయణ ప్రియుడ అని పిలవాలి. అమ్మ ఆ ప్రియుడు కింద పడిపోయాడు, అలా పిలిస్తే అమ్మా. మరే ఇంతకీ ప్రియుడు మొదలు పడిపోయి ఇంకో విషయం చెప్పండి. ఏ విషయమే? అమ్మా మరే ఆయన పూర్వరంగ గారు వచ్చారమ్మా. పూర్వరంగ గారు వచ్చారా మన ఇంటికి? అమ్మా అమ్మా పూర్వరంగ గారు నిన్ను అడిగారమ్మా. ఏమని? నీ అమ్మ ఏ రంగు చేపట్టుంది అని అడిగారమ్మా. అడిగారా? సరే కానీ నిన్ను ఏమన్నా ఎగాటిగా చూసారా? నన్ను పై నుంచి చూసాడా అన్న చేసి వెళ్ళిపోయాడు మొన్న కొడుకు. నన్నేం చేయలేదు
దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇక వీడేం చేస్తాడు? బోధన పట్టాను వీడు. అమ్మా అమ్మా వాళ్ళ నాన్నగారు కూడా వచ్చాడు. పూర్వం వచ్చేవాడే బోధకాలు రాకముందు నీకన్నీ చెప్పాలి. ఏమీ లేదమ్మా, అన్ని రసాలు అక్కడ దిగేసరికి చివరంత లాభయింది. అప్పటి నుంచి ఆయన ఊపుకుంటూ వస్తుంటే బాబు గారి బోధకాలు ప్రాపండి అన్న. ఆయన గారు మానేసి ఆయన కొడుకుగా ప్రవేశిస్తున్నారు. సరే గాని వెళ్ళి అక్కని పిలు. అక్క పిలుస్తుంది. అమ్మా గారు మీ అక్క ఏం చేస్తుందని అడిగారు. ఏం చెప్పారు? అమ్మా పట్టుకొచ్చిన చేప పైకి తేలింది. నేను వెళ్ళి ఆ ముండా కొడుకు నెట్టుకొస్తానమ్మా. అమ్మా అమ్మా నేను వెళ్ళి ఆ ముండా కొడుకు నెట్టుకొస్తానమ్మా. అమ్మా ఈ పాడు వృత్తి పాప వృత్తిని చేయలేదమ్మా. అమ్మా మనది పాడు వృత్తి కాదమ్మా, పాడికొండలాంటి వృత్తి అమ్మా, పాడికొండలాంటి వృత్తి. నా మాట నిలబడే పాల్పడిపోతావు. నా మాట వినమ్మా. అమ్మా ఏమిటమ్మా చెప్తాను. నువ్వు చెప్పవలసిన మాటలు అవి. నువ్వు ఎంత చెప్పినా లక్ష చెప్పినా నా మనసు అంగీకరించట్లేదమ్మా. ఈ పాప వృత్తి నేను చేయలేదమ్మా. అమ్మా అయితే ఒక పని చేయమ్మా. ఏం చేయాలి? ఆ శ్రీకృష్ణ పరమాత్మ అసలు ఏమీ చేయమ్మా. అలాగే నాకు చెప్పమ్మా. అసలు ఆయన చూసుకుంటాడు, మిగతా ఉంటుంది చూసుకుంటాడు. కన్న తల్లిదా? అసలు కన్న తల్లివేనా? అమ్మా అసలు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొడితే చెప్పేచ్చావా? తన పిల్లల్ని ಎಲ್ಲರೂ ముద్దుగా పెంచి పెద్ద చేసి చెయ్యి చేతులు పెట్టాలని చూస్తుంది కదమ్మా. నువ్వు మాత్రం బాగుపడిపోతావు. ఈ వృత్తిలో ప్రతిసార్లు చెప్తున్నావు కదమ్మా. అసలు నువ్వు నా కన్న తల్లివేనా? నువ్వు నా కన్న తల్లివేనా? సమాధానం చెప్పు. అమ్మా నేను నవమాసములు పోసి కదిలి పెంచిన కన్న తల్లి లేదమ్మా, కన్న తల్లి. వేదిక యొక్క ఉపన్యాసాలు చెప్పి ఏ ఒక్కరైనా వచ్చి నీ మెడలో తాగి కడితే ఆనందంగా నీ పెళ్లి చేపిస్తానే. భగవంతుడు మన దేవతాశీలుగా పుట్టించాడమ్మా. నా మాట వినవే బ్రతికిపోతావు. నా మాట వినమ్మా. నువ్వు చెయ్యరా? నీ వృత్తి నేను చెయ్యను. నా మాట వినవా? నువ్వు మానవా? తల్లి మాట పిల్లలు నా తల్లి నిన్ను విడిచి మేము ఉండగలమా? మాకు దిక్కవరమ్మా. నువ్వు చచ్చిపోతే నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా. నువ్వు చెప్పినట్టు ఉంటాను. చూసావా చిత్ర, అక్కయ్య నా మాట వింటానంటుంది. చచ్చిపోతే నా పెళ్లి ఎవరు చేస్తారే? అది నేను చచ్చిపోయినందుకు నీకు బాధలేదండి. పెళ్లి కోసం వచ్చింది బాధంతా. నువ్వు బాధపడాల్సిన పనేం లేదే. ఏమ్మా? మహానుభావుడు ఆ రామాంజనేయులు గారి దగ్గర నుండి చేపిస్తాడు. నీకు తెలుసా? బ్రహ్మాండంగా ఉంది. చేయొచ్చు కదా. దీన్ని ఏదో ఇంట్రెస్ట్ టికెట్ చేస్తాం అనుకుంటుంటే సాయంత్రం మ్యాట్ టికెట్ అయిపోతుందన్నమాట. నువ్వు చేయడానికి ఏమన్నా చిన్న సీరియల్ నువ్వు చేయాల్సినప్పుడు నీకే చెప్తాను. ఏమిటి నువ్వు బజార్కి వెళ్ళి ఇలాంటి పాడు కబుర్లు మోసుకు రావద్దని నీకే మరేం చేయలేక చెప్పుకుంటే అమ్మ పడుతుంది.
ఏమిటి బాబు వస్తూనే ఆగిపోయారు? ఎవరితోనండి బయట పోట్లాడుతున్నారు? పోలితో అలా తీసుకురేస్తారు ఏంటండి? నేను వెళ్ళి చూసి వస్తా. ఏమంటాడండి? అయ్యో అయ్యో వాడు వెళ్ళాడేమోనండి. బాబు ఇంటే ముక్కు మీద కుదుతాడు, ముక్కు మొక్కలు వేయడు. ఎట్లా ఉన్నాడు పోయి చూసొస్తా. మాట్లాడుతున్నాడు. అసలు మాటతో మీకు ఎందుకు వచ్చిందండి? అక్కడ తమ్మాయి మాట్లాడాడు. ఎక్కడ? ఆ సెంటర్ దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఎవసెంటర్ 7 సార్లు ఎక్కడైనా చూసి మీరు ఎలాగో ₹100 డబ్బులు ఇవ్వదలుచుకున్నారు కదా. అవును. వాడు అడిగింది ఒక పావల. ఇంత గడియపరాన్ని అక్కడి నుంచి ఇక్కడికి రామాంటి ఇంటికొచ్చాడే. ఒక పావల ఇస్తే ఏం పోతుందండి? ఏమీ పోదు. ఏం పోతుంది నాయన? ఏమీ పోదులే అమ్మా. ఏం పోదులే కానీ ఆ. రాక మా ఇంటికి వచ్చారు. ఒకసారి ఇల్లంతా చూడండి. ఈ మధ్య కట్టించావా? అవునండి. నేను ఎప్పుడూ బయట చూసిపోతలే కానీ లోపల ఎప్పుడూ చూడలేదు లతబ్బా. అబ్బబ్బబ్బబ్బబ్బా. లోపల ఎంత విశాలంగా ఉందో. లోపల చూసే దృష్టి నాన్న కలిగిన తర్వాత అబ్బా అబ్బా లతబ్బా. ఈ బిల్డింగ్ ప్లాన్ అక్కడ తీశారు. కాకినాడ ఇంజనీర్ గారు తీశారండి. కాకినాడ ఇంజనీర్ గారు. ఇంజనీర్ గారు లతబ్బా. ఆయన ఇక్కడికి వచ్చి గీశారా? మీరు అక్కడికి వెళ్ళి దిగించుకున్నారా? రాదు. వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి ప్లాన్. అవునులేండి. మీరు కబురు పెట్టారే కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా పనులు ఆపుకుని రావాల్సింది. అబ్బా లోపల ఎంత విశాలంగా ఉందో. లతబ్బా ఆ గోడ ఎవరైంచారు? అదే ఆయన ఆ గోడ ఎవరైంచారు? మహానుభావుడు మా దేవి చిన్నగా రేపించారు బాబు. నాకు ఏమి బాబోయ్ ఆయన ఈ మధ్యలో తోటలు కూడా వేస్తున్నారు బాబా. లతబ్బా సన్నగా బాగా ఉంది. గోడ ఎవరైంచారు? మధ్యలోది. లేదండి. ఆ మధ్యలో గోడ ఎవరైంచారు? ఈ గోవా నాయన మహానుభావుడు మా లింగాల సాయిబాబు గారు రేపించారు. సాయిబాబు గారు ఇచ్చాడా? అదే సిగరెట్ దొంగిపోయించాడు దూరం. ఆ ఇచ్చినప్పుడు మంచి దూరాన్ని ఇచ్చాడండి. అర్థమైంది. మోహం ఎక్కువైపోయాడు. మంచి లావుగా బలంగా ఉంది. ఆ దూరం ఎవరైంచారు? మహానుభావుడు మా రాంబాబు గారు రేపించారండి ఈ దూరాన్ని. ఇంతమంది దూరాలు ఇచ్చారు కదా. నేను ఒక దూరం ఇస్తా. చెప్పండి. నేను ఇచ్చే దూరం నువ్వు ఎక్కడ ఎత్తుకుంటా? నేను ఇచ్చే దూరాన్న మీ పొందిన దానికి పోటీ పెడతానండి. ఆ గది ఉంది. ఏ డోర్ మూసుందో ఇంకా ఓపెనింగ్ అవ్వలేదా? ఓపెనింగ్ అవ్వలేదా? దుర్మార్గం పోయిన తర్వాత మంచి ముహూర్తం చూపించి ఓపెన్ చేయించు. మహానుభావుడు మా రామాంజనేయులు గారితో ఓపెనింగ్ చేయించాలని ఆయన హస్తవాత వచ్చిన తప్ప ఆయన ఓపెనింగ్ చేసేందుకు ఆ తర్వాత వాళ్ళు రామాంజనేయులు గారు కూడా ఎప్పుడు చెప్పగా ఓపెన్ చేద్దామా, ఎప్పుడు చెప్పగా ఓపెన్ చేద్దామని చూస్తున్నారండి. అందుకే నా సంతకాల నుంచి పట్టుకుని తిరుగుతున్నాడు. కత్తిగా ఇది మా పెద్దమ్మాయి అండి. గది చిన్నదైనా దూరం పెద్దదే. ఏంటక్కడ వచ్చే పాటు కాలు చేతులు పడిపోతుంది. మొన్న ఏసీ చేయించామండి. ఏసీ చేయించారా? ఆ గది వరకే చేయించారా? మొత్తం గదులన్నీ చేయించారా? లేదండి, ఆ గది వరకే చేయించాను. ఎందుకని? నాకు వైద్యరిస్తే మొత్తం చేయించుకుందామని. అవునవును. మానవ పేరు బాగుండాలే కానీ ఊరు మొత్తం బాగుజాతి ఉందా? ఆల్ రైట్. అది నీ పెద్దమ్మాయి కదా. నీ పెద్దమ్మాయి మంచిదాన్ని కొడితేనే కొంచెం వస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళి కొడితే పింగాడి బాబు ఆ గది అది నాదేనండి. ఏంటంటే పూలు పట్టుకుపోయింది దురిపించుకోవట్లేదు లతమ్మా. ఏంటంటే పూలు పట్టుకుపోయింది. ఎక్కడ దులిపేవాడు దొరకాలి కదండి.
ఈ ఊళ్ళో దొరికే కుర్రాడు దొరకలేవా అతను మా కుట్లో పనిచేసే గుమస్తావా పొట్టిగా ఉంటాడు బాబు వాడు ఆ బూజులో ఎక్కడెందుకు చస్తాడో చెబుతాడండి అతపో పెట్టువాడైనా మహానట్టువాడు అతపో పొడిగాటి కర్ర తీసుకుని గుమ్మం బయటకు దొరుకుతాడు బూజు దొరుకుతుంటావా పట్టచ్చండి ఆల్ రైట్ లోపలే చక్కగా పడుతుంది సంగీత సాధన చేస్తుంది అమ్మాయి సంగీత సాధన చేస్తుందా మాస్టర్ గారిని పెట్టారా పెట్టాం బాబు పాటలు ప్రారంభించారా ప్రారంభించారండి అతపో హార్మోని బాక్స్ ఆయన తెచ్చుకున్నారా మీ సొంత పెట్టారా పెట్టి మా సొంతదేనండి పెట్టి మీదేనా పాప అమాయకుడు బలైపోతున్నాడు కింద తొక్కలేక పై దొక్కలేక ఏంటండి హార్మోని బాక్స్ అమ్మాయి మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి పూలదంగడు కానీ మంచి పైనుంచి ఎక్కడికి పడుతుందండి అమ్మ నీ అమ్మ ఏంటో మంచం పైనుంచి ఎగిరి పడుతుందా అవునండి అక్కడే పడుతుందా పక్క పక్కన జరుగుతుందా అక్కడే పడుతుందండి అక్కడే పడుతుందా తప్ప పైన పరుగుదానికేమో చాలు కొట్టు మరి లేకపోతే కింద ఎవరైనా ఊటి పొడుక్కున్నారేమో మా ఇంట్లో ఎవరండి ఇప్పుడు అర్థమైందండి ఒకేసారి చూసింది కదా పడుచుకుందేమో మూతమైంది కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూపించుకుపోయారా చూపించామండి మా ఫ్యామిలీ డాక్టర్ గారికి ఎవరన్నారు ఆర్ సత్యనారాయణ గారని ఆయన చూపించామని ఆయన టి సత్యనారాయణ గారికి సత్యనారాయణ గారు చూపించారా చూపించామండి ఎవరన్నాడైనా అమ్మాయి గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి చేసేసే చేస్తారు సత్యనారాయణ గారు తలుపులన్నీ వేసేసినా నేను ఒక అంతలోంచి చూస్తూ ఉన్నానండి ఈ అలవాటు కదా ఉండకండి అలవాటును చెప్తూ అనుకుంటాం బాబు తలుపులన్నీ వేసేసి అమ్మాయి ఒక బల్ల మీద పడుకోబెట్టారండి పడుకోబెట్టే చేస్తారు మరి పరీక్ష ఎలకల్లా పడుకోబెట్టాడా బోర్లా పడుకోబెట్టాడా ఎలకెలా పడుకోబెట్టారండి ఎలకల్లా పడుకోబెడితేనే మన డాక్టర్ గారికి సేఫ్టీగా ఉంటుంది డాక్టర్ గారి మెడలో ఏమిటండి ఎంత బాగా ఉంది అదే తప్ప సెటస్కోప్ అది ఎంత బాగుంటే ఆయన డాక్టర్ అన్నమాట బాబు దాని చివరి బెడపాడ ఉందండి అదే తప్ప లైసెన్స్ బొమ్మ చెప్పు కనిపెట్టేది జనాభా అభివృద్ధి చేసేది ఆ పిల్ల బాబు ఆ బిళ్ళ పెట్టుకొని అమ్మాయి పైన పెట్టి ఎక్కడెక్కడో పెట్టి చూశారండి ఎక్కడ డాక్టర్ లైసెన్స్ ఉంది చెప్పు బొమ్మ అయిపోయాక వెళ్ళిపోమన్నారండి అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోమంటారు జబ్బేమీ లేదు మీ మీద పెద్ద పెట్టుకుందని చెప్పారండి నువ్వు చెప్పింది యథార్థమా లేకపోతే ఎక్కడ ముందు తింటా పెద్ద కూడా నేను ఎందుకు అబద్ధం ఆడతానండి మిమ్మల్ని చూసిందండి ఏమో నా పరిమాణమే బాబు మీకు ఆ అనుమానం ఎందుకు అని అమ్మాయిని పిలవమంటారా ఇదిగో ఎక్సర్సైజ్ బాడీ మక్కిలి నిండిపోతాయి చెప్పు అమ్మాయితో ఎవరిచ్చారో చెప్పనండి బుల్లెట్ వచ్చిందని చెప్పు బుల్లెట్ ఇది 6 అడుగుల బుల్లెట్ బుల్లెట్ ఎంతగా కాదు పుట్టిందా లేదా అసలు ఈ బుల్లెట్ సంగతి ఏంటో మాకు తెలియాలి కదండి ఇది మామూలు బుల్లెట్ కాదే పిఠాపురం బుల్లెట్ తొందరగా రామే ఎక్కడ వచ్చిందే చెప్పు ఒకసారి బాగా లెక్క పెట్టుకొని బొగ్గులు బస్తాలుగా చూపోవాలంటే అయితే టాపు తీసి పెట్టి అసలు వచ్చి పడ్డాడు మొక్క పడినట్టు ఇస్తే కాసు కాదు నీకు కావలసింది రెడీ ఆకాశం నువ్వు వెనుకుడు మాట్లాడంతే చిచ్చి పుట్టగానే ఉన్న చట్టకం బాబు జేబులో ఏమన్నా ఉందా అండి ఏంటది అదేనండి సిగ్గుమాలింది అంటే ఏంటండి అసలు ఉందా మీకు
చాలా గుర్తుకోండి, అది కాదండి చుట్ట ముక్క. నువ్వు తొట్లగాలుతావా? ఏ తప్ప నాయన? తప్పులా నువ్వు తొట్లగాలిస్తే పడిపోయి పరిసరానికి దెబ్బతిని పోదు. ఇంకా నా పిల్ల చుట్టూ ఎవరున్నారండి? ఏదో అంత రకం పోతా నీ రకమాన్ని దొరుకుతారుగా. అతపో మన సుట్టే కాసు లేదు కానీ దొరుకుతాడుకో. మీ రత్నాల చేతులతో రాగిడ పుచ్చుకోవడం నాకేమాత్రం ఇష్టం ఉండదండి. అది రాగిడ ఇష్టం ఉండదు, తలం పడాల్సిందే ఉండకి. దయ్యా బాబు ఏమిటండి తిరుగుతున్నారు? ఏమీ లేదండి, మధ్యని గాడు ఉంటే రెండు అతుక్కున్నాయనుకుంటున్నా. అతుక్కోలేదండి, ఇప్పించండి. ఈ గాడు వారు పెట్టింది, ఇది మన తప్పు కాదు, గవర్నమెంట్ వారు తప్పే. ఇదిగో వచ్చి బాబు గారు అడగంగానే చక్కని తలకు రూపాయలు ఇచ్చారు. అయిగా దర్జీ అంటే ఇలా ఉండాలి. బాబు ఏమిటిది? కాకిని ట్రబుల్ రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్. ఏమిటండి రాస్తున్నారు? రామకోటి. శ్రీరామకోటి కాదండి, శ్రీరామకోటి. అదేనండి, ఇదివరకు మళ్ళీ రాసేవాడు, ఇప్పుడు నేను రాద్దామని. ఆ శ్రీరామచంద్రమూర్తి అంటే ఎంత అభిమానం అండి. తగలబడిపోయిందిలే. ఆ సీతారామనాథుని పేరు చక్కగా రాస్తున్నారు, ముత్యాలు రాసినట్టు. చాతలు గ్రామంలో రూపాయి లాభం అడుగు పెట్టారో లేదో రూపాయి లాభం ఉండకి. నీకు ఇచ్చిన రూపాయి ఏనాయన విప్పి చూసుకుంటావా? వద్దులేండి, పెద్దలు ఏపుతారే కానీ ఆ రూపాయలు అంటే ఇంగ్లీష్ రాదు ఉండకి. 10 వచ్చి చక్కడికి ఏ చక్క కొనుక్కుని ఉన్నతాన్ని కొట్టుకుని ఇవ్వడు. తప్ప ఎవరు వచ్చగలిగితే అన్ని కాచపడుతున్నది చెప్పదు. బాబా నేర్చనకే తిందండి. మరి ఏం తింటుందమ్మా? బాదపప్పు, జీడిపప్పు, అట్టు, పిస్తా, ముందొచ్చాడు తప్ప మనిషి కాదండి, అదొక రకమైన పప్పట. అదొక రకమైన పప్పండి. ఎక్కడ దొరికింది పప్పు? మన బొమ్మాయి పెడితే పెట్టారండి. బొమ్మాయిలో కూడా ప్రాంతంలో పిండి పెట్టారా? పటాపట మన ఊర్లో గెలిచిన తప్ప జీడిపప్పు పెట్టా పంపించండి. ఎంతో మనకెందుకండి, బాబు రాసుకుంటారా? అయితే రాసుకున్నాక కథలు చెప్తారా? అయినా గుర్తి అడగండి. శ్రీవస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. అవన్నీ శుభకార్యానికి రాసేది. మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు, ఆ మాత్రం రాకపోతే ఎట్లాగండి? బాబు కాస్త ఎక్కువగా అడుగుతా, ఏమి అనుకోకూడదు. అడగనా? ఒక పావల పసుపు. నీ అమ్మ పావల పసుపు ఇదేంటండి? గుడివాడ మార్కెట్ లో దీని పేరు ఎంత మందా ఉందో? పావల పసుపు పెంచకుండా పావల పసుపు. అద్దరూపాయ కుంకుమ. అమ్మది అమ్మ టికెట్ ఇదే. అద్దరూపాయ కుంకుమ అండి. పావల ₹10 ₹1 కట్టుకోవడం. ఊరుకోండి, రూపాయి ఏదే 10 రూపాయలు తీసుకోండి, సొమ్ము కాదుగా. బాబు దాని కర్రుడండి. ఒక బస్తా జీడిపప్పు పెంచుకోమన్నాడు. పలుసు డెవలప్ ఏమీ లేదండి, ఎంత సింపుల్ గా ఇవన్నీ నేర్పించవటానికన్నా ఆయన మీ వంటి గొప్ప వస్తే మర్యాద చేతప్ప సరిపోవండి. అప్పటికి మేము సర్ది వాడుకుంటాం. అవునండి, ఎందులో వేసుకుంటారు? ఏంటి? ప్రొద్దున ఉప్పాలు వేసుకుంటాం, కోటలో వేసుకుంటాం, మధ్యాహ్నం నేత్రం వేసుకుంటే ఉంటుందండి. ఉంటుంది అసలు ఉండాలే కానీ ఎందుకైనా వేసుకోవచ్చు. పంపించండి. కట్ట జీడిపప్పు పంపించండి. జీడిపప్పు బట్టపప్పు పంపించమంటావా, గుండు పప్పు పంపించమంటావా? బాబు గుండు పప్పు పంపించండి. అవునండి, గుండె అయితే కానీ మీకు నిండుగా ఉండదు. కట్ట జీడిపప్పు పంపించండి. ఆ కట్ట కిష్టపప్పు పంపించండి. కట్ట పంచదార పంపించండి. 2 కట్టలు గన్నేరు పప్పు. పెట్టారు
అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పండి. సింహం వచ్చిందని చెప్పు. సింహం అంటే ఈ కుర్రోడే. సింహమే, నిజంగా సింహాలే బాబు. మా అమ్మాయిని 16 సంవత్సరాలు పెంచే మగవాడు మొత్తం వెళ్ళకుండా మీరు ఎలా చూసుకుంటారో ఏమో. మా అమ్మాయి అక్కడ నచ్చగా తగ్గుతుంది. మా అమ్మాయికి మందరం మలకండి. ఈ అమ్మాయి మంటల మొలక. మేము పంచదార చిలకలమే. మూడు వరకుగా తీపే నీకేమి మా అమ్మాయి గులాబీ పుష్పం అండి. గారు దొరకదంత పుష్పం. చామంతి పుష్పం. చామంతి పుష్పం పట్టుకోగానే రేపులన్నీ రాలిపోతాయి కదండి. రేపులన్నీ రాలిపోయినా పెరుగు మిగులుతుందిగా. కళాభిమానం, కళాకోశులు, పెద్దల గౌరవనీయులు